నలుగురు వింటే నవ్విపోతారు. భార్యాభర్తల అనుబంధం తెంచుకుంటే అంత తేలిగ్గా తెగిపోయేది కాదమ్మా. ఈ మాట అక్కడ చెప్పండి. నువ్వైనా నా మాట మూర్ఖ పట్టుదలకి పన్నెంటి కాపురాన్ని పాడు చేసుకో. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు. ఉండకపోలేమండి. నేను మాత్రం బతకలేదా? ఓహో, నేనేనా అంత బతకలేంటి? మీ ఇద్దరు క్షేమం కొని చెబుతున్నా. పర్యవసానం ఆలోచించుకోకుండా తొందరపడితే తర్వాత పశ్చాత్తపడవలసి వస్తుంది. ఆ మాట అక్కడ చెప్పండి. చూసారా ధీమా? ఆయనతో నాకే గాని నాతో ఆయనకు అవసరం లేదనే ఆ మాట అర్థం. సరే, మీ ఇద్దరికి అయిన వాడిగా ఆత్మీయుడిగా నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. చెప్పండి. అసలు మీరిద్దరు విడిపోయి ఉండగలరా అని. నేను ఉండగలను. అంటే మీరు నిజంగానే విడాకులు పుచ్చుకోదలుచుకున్నారా? అవును. ఒకవేళ కోర్టు విడాకులు ఇవ్వకపోతే? ఇవ్వకపోతుంది. కానీ మా ఇద్దరి చేత బలవంతంగా కాపురం చేయించలేదుగా. బాగా చెప్పారు. అవును, చేయించలేదు, నేను ఒప్పుకుంటాను. అప్పుడు మరి మీరేం చేద్దామని? మేము వేరువేరుగా ఉంటాం. ఏమ్మా, ఆయన చెప్తున్నారు కదండి, ఇంకా నన్ను అడుగుతారు ఎందుకు? ఉండటం సాధ్యమా అని. ఓఎస్. నేను ఓఎస్ఏ. పెళ్లి కాకముందు నేను ఒంటరిగా ఉండలేదు ఏమిటండి? పెళ్లి కాకముందు నేను మాత్రం ఉండలేదండి. అయ్యో, పెళ్లి కాకముందు ఉండటం వేరు తల్లి, ఇప్పుడు ఉండగలరా అని. నేను అయితే ఆ ఉండేదేదో ఇక్కడే ఉండండి. కోర్టు దాకా వెళ్ళి అలరిపాలు కావటం దేనికి? అంటే విడివిడిగా ఉంటే ఎలా ఉంటుందో అది ఎంతవరకు సాధ్యమో మీకు తెలిసి రావడానికి ఒక 2 మాసాల పాటు ఈ ఇంట్లోనే విడివిడిగా కాపురం ఉండండి. ఓహో, ట్రైల్ డ్రైవర్స్ అంటే విడాకులు రిహార్సల్స్. ఎలా అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. రేపటి నుంచి 2 మాసాల పాటు వంట, భోజనం, పడక అన్ని సెపరేట్. వంట వాళ్ళని పని వాళ్ళని పెట్టుకోకూడదు. ఎవరి వంట వాళ్ళే, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం బయట పక్కకూడదు. నేను రెడీ. నేను రెడీ. కానీ మరి పిల్లలు? ఓహో, అదొక సమస్య ఉంది కదూ. నేను చెప్తాను. ఒక నెల ఒకరి దగ్గర, మరొక నెల మరొకరి దగ్గర. మొదటి నెల ఎవరి దగ్గర ఉంటారా చెప్పండి. నా దగ్గరే ఉంటాను. వీళ్ళేదు నా దగ్గర ఉండాలి. నా దగ్గరే ఉండాలి. వీళ్ళేదు నా దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంటే తిండి లేక మాడిపోతారు. నీ దగ్గర ఉంటే తిండి ఎక్కువ పెట్టి వాళ్ళ ఆరోగ్యం పాడు చేస్తాం. నేను డాక్టర్ని, వాళ్ళ ఆరోగ్య సంగతి నేను చూసుకుంటాను. మీకెందుకు? Oh my God. నా దగ్గర ఉండాలి. ఇది ఎక్కడికి తెగేట? మా కోసం ఇంత గొడవ ఎందుకు మావయ్య? క్రికెట్ ఆటలో వేసినట్టే టాస్ వేస్తే సరి. బొమ్మ పడితే అమ్మ దగ్గర, బొరుసు పడితే నాన్న దగ్గర. వేయమంటావా మావయ్య? వెయ్యినైనా వెయ్యి. పిల్లల భవిష్యత్తు లాటరీ వేయవలసిన కర్మ పట్టిందనమాట. ఇక్కడే ఉన్నావా? ఏమిటండి పురాణం వింటానికి వెళ్ళి అప్పుడే వచ్చేసారే? ఆ పురాణం మాట దేవుడెరుగు, అంతకంటే పెద్ద పురాణం వినొస్తున్నాను. ఏమిటండి అది? మొన్న రఘురాంతో చెప్పి నాకు విడాకులు ఇస్తానోగా, ఇప్పుడు ఆ రఘురామే తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమిటి, నిజంగానా? ఆ మొగుడు పిల్లల మధ్య వచ్చిన తగాదా తాత్కాలికంగా పరిష్కారం చేసి వచ్చేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఏమిటండి ఆ తగాదా? చాలా ఉంది, తర్వాత చెప్తాను. ముందు ఒక కప్పు కాఫీ స్ట్రాంగ్ గా పట్టరా, నా తల పగిలిపోతుంది. అలాగే, ఇప్పుడే త్వరగా. గోపి, చిలికి చిలికి గాలి వాలైంది. మాట పెరిగి అమ్మా నాన్న పట్టుదలలు ముదిరి తిండుగా ఉన్నేళ్ళు 2 అయిపోయింది. ఈ గొడవ కంతకి కారణం నా పెళ్లి విషయమే కావడం నాకెంతో కష్టంగా ఉందిరా. ఓ పని చేయరాదు? ఏమిటి? పెళ్లి చేసుకునేది నేను. నాకు నచ్చిన వాడు రవి. నేను రవినే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా అమ్మ నాన్నతో చెప్పేసే. ఈ పరిస్థితిలోనా? అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళిద్దరు నన్ను చెరొక్క పట్టుకుని పీకి పాకం పట్టేస్తారు. సరే, ఇప్పుడు చెప్పక. అమ్మ నాన్న కోర్టుకెళ్ళి డైవోర్స్ చేసుకుంటారు. తర్వాత తీరిగ్గా చెప్పు. ఏమిటాను అనవసరంగా నా మీద కోపడతావు? ఇప్పుడు ఉండే గొడవ చాలక నేను ఈ విషయం చెప్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. నీకేం తెలుసు? ఏదైనా సలహా చెప్పరా? సలహానా? ఐడియా, గాంధీజీ ఐడియా. నాన్ కోఆపరేషన్ మూమెంట్. అంటే అమ్మా నాన్న ఏం చెప్పినా మనం వినకూడదు. అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్కారం డాక్టర్. రావు గారా, రండి రండి రండి. ఎందుకు ఇలా నోరు తెచ్చారు? అదే అతనుకున్న రోగం. ఏంటి? అదే నేనేం లేదు, ఆ నోరు తెచ్చుకోవడం అతనుకున్న జబ్బు అన్నాను. ఎవరికి సార్ ఇంజక్షన్? 3వ నంబర్ పేషెంట్ కి నిద్ర ఇంజక్షన్. తీసుకెళ్ళి నా అసిస్టెంట్ కి. సార్. ఓకే, కూర్చోండి సార్, ఇప్పుడే వస్తాను.
ఎంతసేపు అలా నోరు తీసుకుని చూస్తావు? ఈగలు దొరుకుతాయి, మూసుకో. అర్జెంట్ గా బాక్స్ తీసుకురా. సార్ తెస్తున్నా. కూర్చో, లేకపోతే ఒకసారి. అవును, ఏమిటి రోగం? అయినా నీ రోగానికి డాక్టర్ కావాలా? నేను గుర్తించేదాన్నిగా. అది సరే, ఈ అవతారం ఎప్పుడు ఇచ్చావు? ఎవరి కోసం? నీ కోసమే. ఏది ఇక్కడ ఇంజక్షన్ పెట్టాను? చచ్చినావా? నిన్ను పచ్చడబద్ద చెయ్య నిద్ర చేసిన కూర్చున్నావా? నిద్ర చేసిన ఇప్పుడు ఆ 3వ నెంబర్ వాడికి ఏమి ఇచ్చేది? ఇది ఒళ్ళ ఎదుట చిచ్చే ఎక్కడ పోయినా ఎదురవుతావు. ఏం బాబు, ఏం బాబు, నిద్ర పట్టలేదా? పోనీ నీ గదిలోకి వెళ్ళి పడుకుంటావా? వీల్లేదు బాబు, ఒక నెల రోజుల దాకా అమ్మ దగ్గర వెళ్ళి పడుకుంటానికి వీల్లేదు. వెళ్తే నీ గదిలోకి వెళ్ళి పడుకో, లేకపోతే నా దగ్గర పడుకున్నానా? మా బాబు గారు, ఇదిగో చూడు నాన్న, ఇదిగో చూడు, నేను చెప్పినట్టు వింటే రేపు నీకు సైకిల్ కొని పెడతాను, చాక్లెట్లు కొని పెడతాను, నువ్వు కావాల్సినవన్నీ కొని పెడతాను. ఏనా? పప్పు 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 పప్పు. ఏమైంది నాన్న? పప్పు, ఐఎమ్ సారీ. పప్పు రా, మనకి ఎదిగి పెడదాం. డాక్టర్, ఎస్ లాయర్. వాడిని కొంచెం పంపిస్తారా? ప్రయత్నిస్తాను. నాన్న చూడు, వెళ్ళి నాన్న. పడుకో. దూరపడా, నేను పడతాను. పడుకో. ఏ పడతాను రా, పడుకో. బాబు నిదురపోరా. పాలమ్మా పాలు, అమ్మా పాల్, అమ్మా పాల్, లలిత పాలాడొచ్చు. అమ్మా పాలు, లలిత పాలు, అమ్మా పాల్. లలిత రండమ్మా, పక్కకి పోసుకోవద్దమ్మా. నేను ఏడే పొద్దున కాయకూడదు ఊరు. అమ్మా పాల్. వస్తున్నాను అంటుంటే. అమ్మా పాల్. ఏమిటా వెళ్తా ఉండు. బాబు, పక్కకి పోసుకోవద్దు. అయ్యారు మీరా? అమ్మగారు లేరండి? ఉన్నాలే, పోయావయ్యా. చిత్తం పోసానండి. ఓహో, ఆ గోపి గడికి వేరే పనే లేదు. క్రికెట్ ఆడే ఫోటో కనిపించకూడదు, వెంటనే కత్తిరించడమే. అయ్యో నాన్న, మీరెందుకు తీసుకొచ్చారు? మేమే వచ్చేవాళ్ళంగా. పర్వాలేదులేమ్మా, తీసుకో. తీసుకోరా. సరే పో. అక్క చేస్తున్నా, వెళ్ళు. అయ్యో నాన్న, నా వల్ల కాదు. నాకు ఒళ్ళంతా నొప్పులు, జ్వరం వచ్చినట్టుంది. చూడు. అలాగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా.
రానా నేనే చేస్తాను. నాన్న నాకు స్కూల్ కి టైం అయింది, నా బట్టలు ఇస్త్రీ చేయి. సరే బట్టలు వేసుకో, నేను పడుకోబెట్టి ఇస్త్రీ చేస్తాను. అన్ని పనులు నేనే చెయ్యాలే. ముందు హెచ్చ వేసిన తర్వాత తీసేయాలి. రవి రవి మీతో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి, ఇలా వస్తారా? డోంట్ డిస్టర్బ్ మీ. రవి కదమ్మా ముందు హెచ్చ. అబ్బే అబ్బే పప్పే నేను వస్తాను, నా ఇష్టం. వస్తే ఏం చేస్తావు? ఏ ఒళ్ళు ఎలా ఉంది? ఇద్దరుగా ఉందా? ఆడపిల్లలు అల్లరి చేస్తావా? ఆయా మధ్య ఎవరన్నా నా కాబోయే భార్య. మళ్ళీ ఎప్పుడైనా ఆడపిల్లలు అమలు చేసావా మక్కలు ఎరుగుదంటాం. సరే రవి పాపం దెబ్బ తగిలాయా? నాతో మాట్లాడు నిన్ను. అబ్బా రవి ప్లీజ్ రవి మాట్లాడు. సర్లేండి, మీతో మాట్లాడు. మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడతా. మా నాన్నగారితో మాట్లాడతావా? ఏమని? మన పెళ్లి విషయం మీ నాన్నగారు వెళ్ళి మా అమ్మ నాన్నతో మాట్లాడమని. అయ్యో ఆ పని మాత్రం చేయకు, మళ్ళీ మనం ఇలా కలుసుకునే అవకాశం ఉండదు. ఏ ఎందుకని? మీ అమ్మ నాన్న ఎందుకు పట్టాడుకున్నారో మా నాన్నగారికి తెలుసు కదా. తెలుసు. ఇప్పుడు పోయి మన విషయం మా నాన్నగారికి ఎలా చెప్పేది? అందుకని ముందు మీ అమ్మ నాన్న కోపాలు పంతాలు కాస్త తగ్గని, ఆ తర్వాత మన విషయం మా నాన్నగారు చెప్పి మీ వాళ్ళతో అడగమంటాను. ఓకే? ఓకే. ఇదిగో నన్ను గిన్నెతో నానా నా కాలేజీ టైం అయింది, త్వరగా అన్నం పెట్టు. నానా నాకు ఆకలి. నానా నా స్కూల్ టైం అయింది, త్వరగా అన్నం పెట్టు. ఎక్కడ పెట్టిందబ్బా కారం? పప్పే పులుసులో ఎన్ని స్పూన్లు వేయాలమ్మా కారం? నాకు తెలియదు నానా, అమ్మని అడుగు. ఎవరిని అడగక్కర్లేదు. అమ్మా నాన్న జగడంలో అన్నం సున్నాయే. సార్ ఏమిటి సార్ అది అలా ఉన్నారు? ఏం బాగలేదు. ఒంట్లో బాగాలేకపోతే ఎందుకు వచ్చారు సార్? ఒంట్లోనే కదయ్యా, ఇంట్లో కూడా బాగాలేదు. సిస్టర్, అమ్మగారు ఏంటో మాదిరిగా ఉన్నారు. నీ బొంద నీ వల్లే. నేనేం చేశాను? నువ్వు ఎత్తావు మొగజన్ను. ఎందుకు మనుషుల్ని పడుకోబెట్టి పరపరా కొయ్యమంటే కొస్తావు, సొరకాయలకు వస్తున్నట్టు. ఆ మాత్రం తెలుసుకోవద్దు. సిస్టర్ ప్లీజ్ కాస్త వివరంగా చెప్పు. చెప్పడానికి ఏముందండి, అయ్యగారు తన కూతురు మీకిచ్చే పెళ్లి చేయాలని మంచి పట్టుదలగా ఉన్నారు. అలాగా? అరే ఈ విషయం నాతో ఇప్పుడు చెప్పలేదే. ఇవన్నీ చెబుతూ కూర్చుంటారటండి. అర్థం చేసుకోవాలి కానీ అసలు ఆయన ఈ పాటలని ఎందుకు పడుతున్నారంటారు? నా కోసమే. అయితే వెంటనే వెళ్ళి పప్పిని పెళ్లి చేసుకుంటానని అయ్యగారితో నా అభిప్రాయం చెప్తాను. మీ అభిప్రాయం వినడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడారండి? అసలు విషయం అది కాదండి. అమ్మగారు లేరు, తన అసిస్టెంట్ డాక్టర్ కు కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని అమ్మగారు పట్టుదల. అలాగా పెద్ద చిక్కే వచ్చింది. ఇప్పుడు ఏమిట్రా చేయడం? చపాతీలు చేయండి.